కడప జిల్లా గోపవరం మండలం వల్లెవారిపల్లె స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి నెల్లూరు జిల్లా పెంచలకోన వరకు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా ముగిసింది. 3 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో 400 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ మహాపాదయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి తెలిపారు. యాత్రికులకు సహకరించిన బద్వేలు వ్యాపారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మహాపాదయాత్రలో ప్రతి ఒక్కరు భక్తులు కూడా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అత్యధికంగా పాల్గొనడం జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమంలో 3 రోజులు కూడా మాకు అన్నప్రసాద కార్యక్రమంలో పెంచలయ్య స్వామి గారు బాగా అంగరంగ వైభవంగా అందించడం జరిగింది. స్వామి మేము అడగకుండా స్వామి నేను ఈ 3 రోజులు మీకు అన్నదాన కార్యక్రమం చేస్తాను కంపల్సరీ చెప్పి ఆ స్వామి మమ్మల్ని బ్రహ్మాండంగా 3 రోజులు మా అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మెయిన్ అంతా ఈ మొత్తం ఈ పాదయాత్ర అంతా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. అందరూ కూడా మా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ 3 రోజులు ఆహర్నిశలు కష్టపడి రాత్రి 3 ఎక్కడ ఏ టైంలో ఏం అవసరం వచ్చినా కూడా అక్కడికక్కడికి ఏమేమి కావాలో అన్నీ కూడా చేరుస్తా మధ్యలో అన్ని కూడా ఏమేమి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా కృషి చేశారు. అలాగే ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ పాదయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి అయితేనే అందరూ కూడా బాగానే మాకు కష్టపడారు. ముఖ్యంగా మా సుబ్రహ్మణ్య స్వామి అయితే మాకు ప్రతిదీ దగ్గరుండి ఏం కావాలి ఎప్పుడు ఏం కావాలి అన్నీ కూడా బాగా చూసుకుంటున్నారు. అలాగే సముద్రాల విజయేంద్ర స్వామి అయితేనేమి, వల్లెవారిపల్లి గ్రామంలో పెద్దలు అయితేనేమి, రామచంద్రారెడ్డి కృష్ణారెడ్డి స్వామి, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారి కోసం కొంచెం దగ్గరుండి కొంచెం సహకరించడం జరిగింది. మా పాదయాత్రలో పోయిన సంవత్సరం భక్తులు ఏ విధంగా పాల్గొనడం ఇంకా కూడా అత్యధికంగా ఈ సంవత్సరం కూడా మొత్తం వారు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి అయితేనేమి, నా యొక్క కుటుంబ సభ్యులకి అయితేనేమి పేరు చెప్పలేకపో ఎందుకంటే అనేక మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులుగా భావించి వారందరికీ కూడా లక్ష్మీనరసింహస్వామి సంపూర్ణ ఆశీర్వచనం ఉండి వారి ఈ సంవత్సరం నచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి నిధులకు దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు ఏదైతేనేమి ఆ సమస్య దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అయితే ఏ సమస్య ఉన్నా కూడా అతి తొందరగా తొలగిపోయి వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరానికి వారి నోటితోనే మేము పాదయాత్ర చేయడం వల్ల మాకు ఈ విధంగా జరిగింది అని వాళ్ళు మాకు మనస్ఫూర్తిగా తెలియజేయాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇటువంటి పాదయాత్రలు మరి ఎన్నో చేయాలని మాకు సహకరించిన ప్రతి ఒక్క మా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యులకి అయితేనేమి మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ